హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనం పిల్లలలో వచ్చే ఊబకాయం గురించి తెలుసుకుందాం. 12 సంవత్సరాల లోపు పిల్లలలో ఒబేసిటీ లేదా ఊబకాయం వస్తే అది వారి శారీరక ఆరోగ్యంతో పాటు సామాజిక మానసిక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్య కేవలం అధిక బరువు గురించింది మాత్రమే కాదు, ఇది సంక్లిష్టమైన ఆరోగ్య సమస్య. పిల్లలలో ఊబకాయం ఎందుకు వస్తుంది? దాని కారణాలను తెలుసుకుందాం. బాల్యంలో ఊబకాయం వివిధ కారణాల మూలంగా వస్తుంది. అధిక క్యాలరీలు, తక్కువ పోషకాలు కల ఆహారాలు మరియు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం ముఖ్యమైన కారణం. శరీరానికి తగినంతగా కదలిక లేకుండా ఉండటం రెండో కారణం. ఇంకా హైపోథైరాయిడిజం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఊబకాయానికి కారణమవుతాయి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఊబకాయానికి దారితీస్తుంది. అలాగే జీన్స్ అంటే తల్లిదండ్రుల ద్వారా కూడా పిల్లలలో ఊబకాయం వస్తుంది. మరి బాల్యంలో వచ్చే ఊబకాయాన్ని మనం నివారించగలమా? అవును. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా తల్లిదండ్రులు ఇంకా స్కూల్ టీచర్లు పిల్లలలో ఊబకాయాన్ని తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారలవాట్లు ప్రోత్సహించాలి. పిల్లలు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినే విధంగా ప్రోత్సహించాలి. కూల్ డ్రింక్స్, జ్యూసులు తాగడం తగ్గించాలి. వ్యాయామం కూడా చాలా ముఖ్యం. రోజూ 1 గంట వ్యాయామం చేయాలి. ఇంటి చుట్టూ నడవడం ఒక మంచి వ్యాయామం. మరొక ముఖ్యమైన అంశం స్క్రీన్ టైం. పిల్లలు రోజుకు 2 గంటల కంటే తక్కువసేపు మాత్రమే సెల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూసేటట్టు జాగ్రత్త పడాలి. మరొక ముఖ్యమైన అంశం తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం. ప్రతి రాత్రి కనీసం 9 గంటలు నిద్రపోవాలి. ఇది వారి ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇంట్లో పెద్దలు వారికి ఒక ఉదాహరణలా ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఆహార అలవాట్ల గురించి పిల్లలకు చెప్పాలి. సెల్ ఫోన్ చూడడమే కాదు, జీవితంలో ఇతర ఆనందాలు కూడా ఉన్నాయని చెప్పాలి. పిల్లల అలవాట్లలో మార్పులే వారికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. గుర్తుంచుకోండి, చిన్నతనంలో ఊబకాయం దీర్ఘకాలిక ప్రభావాలను చూపే తీవ్రమైన సమస్య. కాబట్టి ఈ సమస్యను నివారించడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ నొక్కడం ద్వారా మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాకు సపోర్ట్ చేయండి. మన పిల్లల జీవితాల్లో ఆరోగ్యాన్ని తీసుకువద్దాం.